మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. దళం వచ్చింది కాబట్టి దళంతో పాటు లోపలికి వెళ్ళారు. అవును సార్. ఏం చేసేవారు లోపలికి వెళ్ళి? ప్రజల కోసం మేము ఏం చేస్తామంటే లోపలికి వెళ్ళిన తర్వాత ఎవరన్నా ఎమ్మెల్యేలు ఎంపీలు అంటే వాళ్ళు ఎవరన్నా బెదిరించడానికి ఎవరన్నా ఊర్లోకి వస్తే వాడికి తీసుకురావడం. ఎవరికి ఇచ్చారు వార్నింగ్? జర్రెల్లో ఎంపీటీసీ ఉన్నాడు ఒకడు. ఎందుకు వార్నింగ్ ఇచ్చారండి? మేము ఉద్యమాలు ఉన్నప్పుడే అతను బయట ఉండి మీరు ఇంత మనీ కట్టాలి, డబ్బు కట్టాలి అనేసి అనేవాడు. అలా తీసుకొని కింద ఎన్కౌంటర్ చేసాం. 3 సంవత్సరాల్లో 8 ఎన్కౌంటర్ల నుంచి తప్పించుకున్నారు. మీ కమ్మటి ఎలా చనిపోయారు? రమణ ఇలాగ ఎత్తు కొండ ఉంటుంది సార్. కొండ కింద వచ్చి ఇలా ఓపెన్ ప్లేస్ కింద నుంచి పైకి వెళ్ళిపోదామని కింద నుంచి ఎక్కుతున్నారు. మళ్ళీ కిందకు వచ్చి ఫైర్ చేశారు. గణపతి మాత్రమే ఆ దళం నుంచి బయటపడ్డాడు. మొత్తం అందరినీ కాల్చేశారు. వీళ్ళు సరెండర్ అయిపోతున్నామని చేతులు ఎత్తినా చనిపోయిన బాడీలను కూడా కాల్చేశారు. బాగా గుర్తున్నాయి. ఆకలితో ఉన్నవి ఎక్కువ ఉన్నాయి. పోలీసులు తిరిగిపోవడం బట్టి కొన్ని ఊరిలోకి వెళ్ళకుండా ఉండడం బట్టి ఆకలితోనే అక్కడే అడవిలోనే ఉండడం. ఇన్కమ్ ఎలా చేసేవాళ్ళు పలానా దగ్గర ఉన్నారని చెప్పేసేవాళ్ళు. ఎందుకు బయటకు వచ్చారు? రాజశేఖర రెడ్డి అతను ఉన్నప్పుడు కావాలి 2006లో పేపర్ ప్రకటనలు ఇచ్చారు. బయటకు వచ్చేయండి, జనజీవనంలో కలిసిపోండి, మేము జాబ్ ఇస్తాము చెప్పిన తర్వాత వచ్చి బయటకు వచ్చాం. సరెండర్ అయిపోయిన తర్వాత మీరు కావాల్సిన ఇచ్చారా? నెక్స్ట్ జాబ్ ఇస్తామని 1 సంవత్సరం 2 సంవత్సరాలు తిప్పించుకున్నారు. ప్లేట్లో వచ్చి మా ఇల్లంతా కొట్టేసి ధ్వంసం చేసి బాంబు పెట్టి బ్లాస్టింగ్ చేశారు. అంటే అప్పటి నుంచి మరి మీరు రోజు ఎలాగా గడుస్తుంది ఇక్కడ? ఇప్పుడైతే మేము డైలీగా ఏదో పనికి వెళ్తున్నాం సార్, తింటున్నాం. చచ్చిపోలేను, వెళ్ళిపోలేను, ఉండలేను. వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెషన్స్. గతంలో పెత్తందారులు పోకడలు నచ్చకో లేదా గ్రామీణ ప్రాంతంలో జరుగుతున్న అరాచకాలను చూసి తట్టుకోలేక కొంతమంది యువకులు అడవిబాటు పట్టారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నులతో కలిసి ఎండనక వాననక చలనక అడవిలో ఉండి అక్కడున్న ఆదివాసీల కోసం లేదా చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఉన్న ప్రజల కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశారు. ఒకవైపు పోలీసుల కూంబింగు, మరోవైపు అడవిలో ఉన్న విష సర్పాలతో స్నేహం చేస్తూనే వాళ్ళతో కలిసి ఉంటేనే ప్రజల కోసం పోరాటం చేశారు. ఆ విధంగా వెళ్ళిన తర్వాత కొంతకాలం తర్వాత పార్టీ సిద్ధాంతాలు నచ్చుకో లేదా వ్యక్తిగత కారణాలతోనూ వాళ్ళందరూ కూడా జనజీవన స్రవంతిలో కలిశారు. ఆ విధంగా కలిసిన వారిని పరిచయం చేసే కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ సీతక్క అలియాస్ నిర్మల. సీతక్క నిర్మల అంటే ఏఓబి ప్రాంతంలో గాలికొండ దళం, కోరుకొండ దళంలో పనిచేసిన వ్యక్తి. ఆమె దళంలోకి ఎందుకు వెళ్ళారు, వెళ్ళిన తర్వాత పరిస్థితులు ఏ విధంగా ఉండేవి, ఎందుకు బయటకు వచ్చారు, వచ్చిన తర్వాత ఆమె ఇప్పుడు జీవన విధానం ఏ విధంగా ఉంది, ప్రభుత్వం సహకరిస్తుందా లేదా అనే విషయాల్ని అక్కడి నుండి తెలుసుకుందాం. అక్క నమస్తే. నమస్తే. సీతక్క అలియాస్ నిర్మల, గాలికొండ దళం, కోరుకొండ దళం. ఏఓబి ప్రాంతంలో ముఖ్యంగా గాలికొండ దళం, కోరుకొండ దళం అంటే చాలా బాగా గట్టిగా ఉన్న దళాలు రెండు కూడా. అవును సార్. ఏ యాక్షన్ చేసినా సరే అటు రంపచోడవరం నుంచి కానీ ఇటువైపు ఏ తీసుకున్నా కోరుకొండ దళం లేదా గాలికొండ దళం చేయాలి. అవును సార్. అటువంటి దళంలోకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? అప్పుడు మీరు ఉన్న గ్రామంలో ఎలాంటి పరిస్థితులు ఉండేవి, ఆ పరిస్థితులను ఎందుకు తట్టుకోలేక మీరు గ్రామంలోకి అక్కడ పార్టీలోకి వెళ్ళారు? పార్టీలోకి వెళ్ళిన తర్వాత మీకు ఎవరు బాధ్యులు? మాదైతే నెట్ ప్లేస్ అయితే జీకేవిధి మండలం లంకపాకలో ఉండేవాళ్ళం. అప్పటికి దళం అయితే అక్కడికి వస్తుండేది. నెక్స్ట్ చుట్టుపక్కల ఊర్లు కూడా వస్తుండేది. వెళ్ళేవాళ్ళం, వచ్చేవాళ్ళము. అప్పుడేమో ఇలాగ ఉద్యమం చెయ్యాలి, చేస్తేనే మనకు రేపు మన జీవితాలు బాగుంటాయి, మన కన్నా ఇంకా చిన్నవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ జీవితాలు బాగుండాలంటే మనం ఉద్యమం చెయ్యాలనేసి ఇంట్రెస్ట్తోనే మేమైతే రమణతో కలిసి ఉద్యమానికి వచ్చేస్తున్నామని వెళ్ళాము. ఎంత వయసులో వెళ్ళారమ్మా మీరు? మినిమం అప్పుడు 17 ఉంటుంది సార్. 17 సంవత్సరాలు. అంటే గ్రామంలోకి దళం వచ్చిందా? వచ్చేది సార్. పాటలు పాడేవారు? పాటలు పాడేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు, రోజు మీటింగ్ పెట్టేవాళ్ళు చుట్టుపక్కల ఊర్లలో. దళంలోకి వెళ్ళారు. ఇంట్లో వెళ్తున్నప్పుడు అమ్మా నాన్నకి చెప్పారా? అమ్మ నాన్నకి చెప్పలేదు సార్. ఎందుకు మరి వాళ్ళతో వెళ్ళిపోయారు? అమ్మ నాన్నకి చెప్తే వాళ్ళు ఎక్కడో పెళ్ళి పేడకులు చేసేస్తారు, కానీ దళంలోకి వెళ్ళమని చెప్తారా సార్? వద్దు, వెళ్తున్న వాళ్ళందరూ చనిపోతున్నారు కదా, వాళ్ళతో ఎందుకు వెళ్తారు అంటారు. అక్కడ ఆఖరికి మా పిన్ని వెళ్ళింది ఫస్ట్. ఎవరి పేరు? వసంత, బోనెంపల్లి వసంత. నెక్స్ట్ మా వదిన వెళ్ళింది సరోజ. వాళ్ళు ఉన్నారు కదా,
వాళ్ళు వెళ్ళిపోయారని వాళ్ళ అమ్మ వాళ్ళు బాధపడుతున్నారు. నెక్స్ట్ వాళ్ళు, ఎందుకంటే మా అమ్మకి దగ్గర వాళ్ళు వెళ్ళిపోయారని వీళ్ళు బాధపడుతున్నారు. మళ్ళీ మేము చెప్పామంటే మాకు పంపించారు. మీరు వెళ్ళి ఉన్న టైంలో గ్రామాల్లో పరిస్థితులు ఉండేవా? రోడ్డు ఉండేదా? బస్సులు ఉండేవా? బస్సు అయితే ఉండేదా సార్, ఎందుకంటే భద్రాచలం రోడ్ కదా డైరెక్ట్. బస్సు అయితే ఉండేది, మెయిన్ రోడే కాబట్టి మాది లోకల్ కాదు, మెయిన్ రోడే కాబట్టి భద్రాచలం బస్సులు అయితే బోల్డ్ ఉండే. భద్రాచలం డొంకరాయి అటు హైదరాబాద్ బస్సు ఇలాగ ఉండేవి బస్సులు అయితే. కాకపోతే రోడ్డే చిన్నగా ఉండేది, అలాగే వెళ్ళేవి. అంటే అప్పుడు దళం వచ్చింది కాబట్టి దళంతో పాటు లోపలికి వెళ్ళారు. అవును సార్. ఎవరు దళం అప్పుడు సభ్యుడు ఎవరు ఉండేవారు? అది పద్మ, నెక్స్ట్ గణపతి, అనిత, శంకరు, వీళ్ళందరూ ఒక సభ్యులు. కుమారి కూడా ఉండేది. ఇంకొకటే ఈ కుమారి కాకుండా రవి వాళ్ళ ఆవిడ కాదు, ఇంకొకటే. లోపలికి వెళ్ళారు. ఏం చేసేవారు లోపలికి వెళ్ళిన తర్వాత? మొదటి రోజున ఏం చేశారు? ఉద్యమాల కోసం చేస్తాం సార్, ప్రజల కోసం. మేము ఏం చేస్తామంటే లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏదన్నా చెయ్యాలన్నది మనం ఇంకా కంప్లైంట్ చేసుకోవాలి కదా. దళంతో పాటు తిరిగేవారా? తిరిగేవాళ్ళం. ఏం చేసేవారు దళంతో పాటు తిరగడం అంటే? తిరగడం, ఎక్కడన్నా తినడం, ఉండడం, నెక్స్ట్ తిరగాలి. నెక్స్ట్ ఏమొచ్చి ఎక్కడన్నా తిండి తిప్పలు లేకపోయినా సరే అక్కడే పడుకోవాలి. రేపు ఏమన్నా జరిగిందంటే ఎవరన్నా ఎమ్మెల్యేలు, ఎంపీలు అంటే వాళ్ళు ఎవరన్నా బెదిరించడానికి ఎవరన్నా ఊర్లోకి వస్తే వాడికి తీసుకురావడం, వార్నింగ్ ఇవ్వడం చేసేవాళ్ళం. అలా వార్నింగ్ ఇచ్చింది ఎవరున్నారు? ఎవరికి ఇచ్చారు వార్నింగ్ మీరు? జర్రెల్లో ఎంపీటీసీ ఉన్నాడు ఒకడు, అతని పేరు ఏదో తెలీదు, తర్వాత చంపేశారు. ఎందుకు వార్నింగ్ ఇచ్చారు ఆయనకి? ఇంతకుముందు అక్కడ మేము ఉద్యమాలు ఉన్నప్పుడే అతను బయట ఉండి, అతను సర్పంచ్, అప్పుడు సర్పంచ్ ప్రెసిడెంట్ ఏదో. అప్పుడేమో అతను డబ్బులు డొనేషన్ చేసేవాడు. మీకు ఇది తెప్పిస్తాను, అది తెప్పిస్తాను, మీరు ఇంత మనీ కట్టాలి, డబ్బులు కట్టాలి అనేసి అనేవాడు. అలా తీసుకొని అతను జలసాలకి అతను పడుకునేవాడు. మళ్ళీ డబ్బులు అయిపోయిందంటే మళ్ళీ ఊర్లోకి వస్తాడు. వచ్చి మళ్ళీ ఇంటింటికి 150 వండుకుంటాడు. నెక్స్ట్ కోళ్ళు, కుక్కర్లు అన్నీ పట్టుకెళ్తాడు, వండుకొని తింటాడు, మళ్ళీ జలసా చేస్తాడు. అలా తిరిగేవాడు. పిలిచి వార్నింగ్ ఇచ్చారా? పిలిచి వార్నింగ్ ఇవ్వడం. లేదు, నేను చెయ్యను, ఇంకా మీదట నేను చెయ్యను, ఏదో తెలియక తప్పు చేశాను, ఆ డబ్బులు నేను రిటర్న్ ఇచ్చేస్తాను వాళ్ళకి అన్నాడు. రిటర్న్ ఇచ్చేస్తాను అన్నాడు కానీ ఇవ్వలేదు. తీసుకున్న డబ్బులు ఎలాగ ఇస్తారు సార్? వాళ్ళ దగ్గర ఉండొద్దు ఆ డబ్బులు. మరి ఎందుకు చంపారు? తర్వాత అలా చేయడం వల్లే చంపేశాను సార్. వార్నింగ్ ఇస్తే అని మానుకోలేదు. చెయ్యనంటాడు, మళ్ళీ సీక్రెట్గా చేస్తాడు, చెప్పొద్దని చెప్తాడు. ఎవరెవరు మీతో పాటు ఎవరు ఉండేవారు? చాలా సభ్యులు ఉండేవారా? రమణ కమాండరు, వాళ్ళ ఆవిడ, నెక్స్ట్ శంకరు, గణపతి. రోజు ఏం చేసేవారమ్మ? దినచర్య ఎలా ఉండేది మీది? పొద్దున్న లేచి ఇక్కడన్నాను ఏదన్నా జరుగుతుంది, మా గొడవలు, రాజకీయ తరగతులు వాటికి వెళ్ళారా? ఎప్పుడైనా చూసారా? లేచే గొడవలు ఏదైనా జరుగుతున్నాయి అంటే అక్కడికి వెళ్ళాలి, వాళ్ళతో మాట్లాడాలి. ఫైరింగ్ నేర్చుకున్నారు అక్కడ? నేర్చుకున్నాం సార్. ఎక్కడ ఫైరింగ్ అయితే ఇప్పుడు మీరు అన్నారు కదా వైరామరం, ఆ మండలంలోనే పెద్ద డెన్ ఉంటుంది, అక్కడ నేర్చుకున్నాం మేమంతా. ఎన్ని రోజులు నేర్చుకున్నారు? 3 నెలలు మొత్తం, ఒకే డెన్లో 3 నెలలు. తర్వాత అదే డెన్ మార్చేగా మళ్ళీ ఎన్కౌంటర్ జరిగింది. ఆ రోజు మా జరిగింది ఎన్కౌంటర్ అంటే డెన్లో ఉంటుండగానే ఇలా డౌన్లో ఉంటుంది, డౌన్లో ఉంటే పైనుంచి ఫైరింగ్ చేస్తే ఆ రోజు చాలా మందికి కూడా బట్టలు, బ్యాగులు, గన్నులు అన్నీ ఒగ్గేసారు. ఇలా పరిగెడుతుంటే నేను బేగ్ పట్టుకెళ్ళాను, కానీ బేగ్ పట్టుకొని వెళ్ళిపోయాను, కానీ షూ మర్చిపోయాను. కాలంతా రత్నం వచ్చేస్తుంది, ఒక పక్క ముళ్ళు, ఒక పక్క రక్కేసింది, ఒక పక్క తొక్కేసింది, గరులు దున్నేసి ఉన్నాయి ఫుల్లుగా. ఇదే టైం అప్పుడేమో నా పక్కనే నేను ఇలాగ వెళ్తున్నాను, నా పక్క నుంచే కైలేశం సార్ వస్తాడు, పక్కనే పడిపోయాడు, చనిపోయాడు, బుల్లెట్ తగిలేసింది. ఇలా తిరిగి చూసేసరికల్లా ఇంకా ఆడు కొట్టేసుకుంటున్నారు, నేను లేపే పరిస్థితిలో లేదు, ఓపెన్ ప్లేస్ మొత్తం. అతను చనిపోయారు. ఇంకా నేనే సగం దూరం దాకా వెళ్ళి బ్యాగ్ మొయ్యలేక నేను బ్యాగ్ పడేసాను. మిమ్మల్ని తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ తుపాకులకు పట్టుకోకుండా బరువులు, బ్యాగులు మోయించడానికి తీసుకెళ్తారని పోలీసులు అంటుంటారు, వాస్తవం? లేదు సార్, ఎవరి దగ్గర జల మోసుకోవాలి, బట్టలు, షూ, ప్లేటు, గ్లాసులు. లోపల 3 సంవత్సరాలు ఉన్నా కదమ్మా, ఏ ప్రాంతంలో ప్రజలు కలిశారు? గ్రామీణ ప్రాంతాలకి వాళ్ళకి ఏం సహాయం చేశారు మీరు?
సహాయం అంటే వాళ్ళకి ఏదంటే ఇప్పుడు హానికరంగా ఏదేమన్నా జరుగుతుందనుకో అదైతే మేము కంపల్సరీగా న్యాయం చేస్తాం సార్. అలా మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటన ఉందా అక్కడ అడవిలో? కిండింగు ఏం జరిగింది అక్కడ? వాళ్ళకి ఇంతకుముందు ఆ ఊర్లో కుమారి అని ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయిని ఇంటికి వచ్చిన తర్వాత పోలీసులు వచ్చి రోజు వేధించేవాళ్ళు. కానీ ఆ ఊరికి పోలీసులు రాకుండా గరికబంద డెన్ నుంచి మొత్తం అడ్డుకొని చుట్టి మొత్తం కిండెం కింద ఎన్కౌంటర్ చేసాం గట్టిగానే. అప్పటి నుంచి ఆ ఊరికి ఇంకా పోలీసులు రావడం గట్రా చేయలేదు ఆ ఏరియాకి. ఎందుకంటే బాగా లోయలు ఉండిపోయారు. కాకపోతే మేము కాల్చలేదు, పోలీసులు ఎక్కువ కాల్చారు బుల్లెట్లు. ఎందుకంటే మేము కాల్చిన బుల్లెట్లు అయిపోతాయి, ఖాళీ అయిపోతాయి. సరిగ్గా షూట్ చేయకపోతే బుల్లెట్ వేస్ట్ అయిపోతాయి. అందుకనేసి మేము కాల్చలేదు, వాళ్ళే కాల్చారు. ఇంకా అక్కడికి అటు నుంచి అటు వస్తే రాలేదు. ఇంకా మేము ఆ రోజు తిండిలే తిప్పలేదు. పైకి ఎక్కేసాం, మొత్తం అందరూ ఒక గోతులో వెళ్ళిపోయారు. మేము పైకి ఎక్కేసిన తర్వాత నేను ఇంటి కిండెంకి వెళ్ళి ఊర్లో దాక్కున్నాను. మళ్ళీ ఊర్లో దాక్కున్నాను. మీరు ఇక్కడికి వచ్చారు కదా దళంలోకి, పోలీసులు మీ అమ్మగారు మీ అమ్మ నాన్న ఇంటికి వెళ్ళలేదా? మా అమ్మ నాన్న ఇంటికి కలిసారు, వెళ్ళలేదు. 3 సంవత్సరాల్లో 8 ఎన్కౌంటర్ల నుంచి తప్పించుకున్నారు. ఆ 8 ఎన్కౌంటర్లు చెప్పండి, ఒక్కొక్కటి మీకు బాగా గుర్తుండిపోయినవి. మా పక్కన కైలేసం చనిపోయింది ఒకటి సార్. నెక్స్ట్ కిండెంగ్ది ఒకటి. నెక్స్ట్ మా ఇప్పుడు ఈ చిత్రకొండ దగ్గర ఏదేదో ఊరు ఉంటుంది, ఎక్కజనబ దిగజనబ మొత్తానికి. ఆ దిగజనబ దగ్గర ఒక ఎన్కౌంటర్ జరిగింది, అక్కడ ఒకటి. నెక్స్ట్ వచ్చి మా కమాండర్ చనిపోక ముందు ఇంకో ఎన్కౌంటర్ జరిగింది అదే ఏరియాలో, కోరుకొండ ఏరియాలో. ఏ ఊరు అది? దారకొండ ఇటుపక్కే, దారకొండ సైడ్ కాదు, దారకొండకి ఇటుపక్కే. అదేదో ఊరు శనగలూరు అట ఊరు. అక్కడ ఒకటి జరిగింది. అక్కడ నుంచి వచ్చి నెక్స్ట్ ఇటుపక్క గాల్కొండ సైడ్ ఉన్నాం, కానీ మాకు జరగలేదు, మా పక్క దళంకి జరిగింది. మేమైతే ఆ రోజు వేరే డెన్కి వెళ్ళిపోవడం జరిగింది, వేరే ఏరియాకి. మా కమాండర్ చనిపోయినప్పుడు అయితే నేను మా దళంలో లేదు ఆ రోజు. మీ కమాండర్ ఎలా చనిపోయారు? రమణ ఎత్తులో ఇలాగ ఎత్తు కొండ ఉంటుంది సార్, కొండ కిందన వచ్చి ఇలా ఓపెన్ ప్లేసే. ఈ టైం కూడా కాదు, బాగా సమ్మరే. అప్పుడేమో కింద నుంచి పైకి వెళ్ళిపోదామని కింద నుంచి ఎక్కుతున్నారు. మేము పొయ్యి వేసుకున్నారు, టీ పెట్టుకుందామని. పొయ్యి వేసుకుంటే పొగ చూసి వచ్చి పట్టుకున్నారు. ఆ పైనుంచి వెళ్ళిపోతున్నారు ఎక్సల పోలీసులు అయితే. పైనుంచి వెళ్ళిపోతుంటే కిందన ఓపెన్ ప్లేస్ మొత్తం కోరుకొండ ఆ ఊరు మొత్తం. అప్పుడేమో పైనుంచి చూసి మళ్ళీ కిందకు వచ్చి ఫైర్ చేశారు. మా ఒక్కడు మాత్రం, గణపతి మాత్రమే ఆ దళం నుంచి బయటపడ్డాడు. మొత్తం అందరినీ కాల్చేశారు, చంపేశారు. వీళ్ళు సరెండర్ అయిపోతున్నామని చేతులు ఎత్తినా వచ్చి దగ్గరకు వచ్చి చనిపోయిన బాడీలను కూడా కాల్చేశారు. మీరు ఎలా తప్పించుకున్నారు మరి? ఆ రోజు లేదు సార్ అక్కడ. మాకు వేరే దగ్గర వేరే ఫైల్స్ ఏదో ఉంటే ఎవరిది పంచాయతీ మామూలు ఇవే గొడవలదే, అవి వేరే వాళ్ళకి రవి వాళ్ళకి ఇవ్వడానికి వెళ్ళాం. రవి వాళ్ళ దగ్గరే ఉన్నాం ఆ రోజు. మేము కూడా అక్కడే ఉండవలసింది, లేకపోతే వాళ్ళకి ఇచ్చేసి సివిల్తో వెళ్ళాం మేమైతే. యాక్చువల్ అక్కడ ఇచ్చేసి రావాలి, వేరే ఊరికి కలుస్తాం మేము. యాక్చువల్గా ఊరి నుంచి వేరే ఊరికి అక్కడ వచ్చేసరికి మేము దళం ఉంటుంది. దళ కమాండర్ చనిపోయారు కదా, దళ కమాండర్ మరి అదే దళం ఉన్నారు, మారారా మీరు? ఇంకా మారిపోయాం సార్, రవి దగ్గరికి వెళ్ళిపోయాం. రవి, కరుణ. ఏ దళం అది? గాలికొండ దళం. గాలికొండ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాం. అక్కడ ఎంతకాలం చేశారు? అక్కడ ఉన్నాం సార్ 1 year. అనిత వాళ్ళు చనిపోయిన తర్వాత. ఆ సంవత్సరంలో మీకు బాగా గుర్తుండిపోయిన సంగతి చెప్పండి. ప్రజలకు ఏం చేసాం, లేదంటే పోలీసులు ఏం చాలా తప్పించుకున్నాం? పోలీసుల నుంచి అయితే తప్పించుకున్నాం సార్. చాలా ఎన్కౌంటర్లు జరిగాయి. అప్పుడేమో అది ఎన్కౌంటర్లు జరగడం, తిండి తిప్పలు లేకపోవడం చాలా జరిగింది. ఎందుకంటే ఊర్లో ప్రజలు సపోర్ట్ మానేశారు, తర్వాత సపోర్ట్ చేయడం ఆపేశారు. ఎందుకంటే పోలీసులు వచ్చి ఇది తీసుకుపోయి జాబులు ఇస్తాం, అది ఇస్తాం అనేసి టౌన్లోకి తీసుకెళ్ళడం. మళ్ళీ వాళ్ళకి జాబులు ఇచ్చారో లేదో తెలియదు, కానీ వాళ్ళైతే వచ్చి మళ్ళీ రివర్స్ తిరిగిపోయారు. ఎందుకంటే పలానా దిక్కున ఉన్నారనేసి చెప్పమని చెప్పేవాళ్ళు కదా పోలీసులు. అప్పుడు పలానా చోటన ఉన్నారని చెప్పండి అనేసి ఊర్లో ఒక 2-3 పోలీసులు సెట్ చేసేసుకున్నారు. కానీ మీరు 3 సంవత్సరాల్లో
మీరు మీరు చేసిన అటాక్ చెప్పండి ఒకటేనా? రేవు కోటలు చేసాం సార్. ఏం చేశారు? వాళ్ళు వస్తుండగానే డైరెక్ట్ కాపలా కాసి డెన్నేసి డైరెక్ట్ బాంబులు పెట్టాం. ఎవరు చనిపోయారు? పోలీసులు చనిపోయారు సార్. ఎంతమంది? ఇంతమంది 6 మంది 7 మంది చనిపోయారు. మొత్తం చాలా దెబ్బలు తగిలింది. ఎందుకంటే దగ్గరకు వస్తే బ్లాస్టింగ్ అయ్యింది బాంబులు. కొన్ని బాంబులు బ్లాస్టింగ్ అవ్వలేదు. మీరు బ్లాస్ట్ చేశారు కదా, అక్కడి నుంచి ఎలాగా మీరు పారిపోయారు? మాకు మీద నుంచి ప్లేస్ ఉంది సార్, వాళ్ళు వెళ్ళడానికి రావడానికి అవ్వదు. అంటే మేము మీదన ఉన్నాము. 2 days కూర్చొని పోలీసులు వస్తారని తెలిసి అప్పుడేమో వస్తున్నారని తెలిసి ఇదే దారి నుంచి వెళ్తారనేసి బాంబులు పెట్టారు. అది కాకుండా ఇంకా బాగా గుర్తున్నాయా? ఇంకా గుర్తున్న సంఘటనలు అయితే ఆకలితో ఉన్నవి ఎక్కువ ఉన్నాయి. ఆకలితోనా? ఎలా అంటే కొన్ని టైంలో తర్వాత ఈ పోలీసులు తిరిగిపోవడం బట్టి కొన్ని ఊరిలోకి వెళ్ళకుండా ఉండడం బట్టి ఆకలితోనే అక్కడే అడవిలోనే ఉండడం. ఒక 2-3 ఊర్లో సెట్ చేసుకున్నారంటే ఇప్పుడైతే సిగ్నల్ లేదు, కానీ ఇప్పుడైతే సిగ్నల్ అయిపోయింది. అప్పుడు పోలీసులకి ఇన్ఫార్మ్ ఎలా చేసేవాళ్ళు పలానా దగ్గర ఉన్నారని చెప్పేసేవాళ్ళు.